నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మనం ఓడిపోయినా పర్వాలేదు, ఎదుటివాడు గెలవలేదు కదా అని సంతోషపడే సైకాలజీ కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి 100 లోపల స్థానాలు వచ్చినాయి అనేది మర్చిపోతారు. ఎంతసేపటికి బీజేపీ ఉత్తరప్రదేశ్లో తగ్గింది, లేదా వెస్ట్ బెంగాల్లో అనుకున్న స్థానాలు రాలేదు, ఇక్కడ ఓడిపోయారు, బీజేపీ ఓడిపోయింది అనే ప్రచారాన్ని ఎక్కువ తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ తప్పులు కవర్ చేయటానికి. దాదాపు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది: కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. కర్ణాటకలో కూడా నేను అప్పుడు సర్వేలు ఇవన్నీ పెడుతున్నప్పుడు కర్ణాటకలో దాదాపు 17 నుంచి 21 స్థానాలు బీజేపీ, 2 జేడీఎస్ అని నేను ఒపీనియన్ పోల్స్ ఇచ్చినప్పుడు చాలామంది కాంగ్రెస్ సానుభూతి పరులు కూడా నా సబ్స్క్రైబర్స్గా ఉండేవాళ్ళు అప్పుడు ప్రస్తుతానికి వెళ్ళిపోయినట్టున్నారు. వాళ్ళందరూ కూడా నాకు ఇదంతా రాంగు, కాంగ్రెస్ 21 స్థానాలు 19 నుంచి 21 కాంగ్రెస్కి వస్తాయి, బీజేపీకి 2, 3 అని కామెంట్స్ పెట్టేవాళ్ళు. అంతేకాకుండా తెలంగాణలో కూడా బీజేపీకి 8 స్థానాలు పైన వస్తాయంటూ కూడా నేను ఒపీనియన్ పోల్స్ పెట్టినప్పుడు చాలా వరకు కూడా లేదు, కాంగ్రెస్కి 12 నుంచి 14 వస్తాయంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టేవాళ్ళు. నేను ఏబీపీ ఛానల్ 5 స్థానాలు అన్నప్పుడు కూడా వాళ్ళకి డైరెక్ట్గా ట్వీట్ అండ్ ఛాలెంజ్ కూడా చేశాను. తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు 7 మినిమం వస్తాయి, పైన ప్లస్ బోనస్ అవుతాయని. సో ఎప్పుడు కూడా ఆ స్టేట్స్ని తీసుకోరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపటికి బహుశా నాదే కాదు, అందరు పోల్స్టర్స్ది అందరిది తప్పింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీకి దాదాపు నేను 19 ఇచ్చాను, 19 నుంచి 21, చాలామంది 25, 26 దాకా వెళ్ళారు. వెస్ట్ బెంగాల్లో తగ్గింది, ఉత్తరప్రదేశ్లో తగ్గింది, అట్లాగే కర్ణాటకలో కూడా 3-4 స్థానాలు అనుకున్న దానికన్నా తగ్గినాయి. మహారాష్ట్ర అయితే బాగా తగ్గినాయి. సో ఈ రాష్ట్రాల గురించి కూడా ఇంట్రోస్పెక్షన్ రివ్యూలు చేసుకుంటున్నారు బీజేపీ పార్టీలు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా బయటికి హడావిడి లేకుండా, మీడియాకి పెద్ద తెలియకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళకి సీట్లు తగ్గినాయి అన్నదైతే వాళ్ళు కూడా రివ్యూ చేసుకుంటున్నారు పార్టీ పరంగా. తెలంగాణదంటే లోకల్ ఛానల్స్ ఎక్కువ వేసినాయి, రీజనల్ మీడియా తెలుగు ఛానల్స్ ఎక్కువ వేసినాయి కాబట్టి ఆ విషయం బయటికి వెళ్ళింది. కానీ హిమాచల్ ప్రదేశ్లో వరుసగా మూడోసారి కాంగ్రెస్ పార్టీకి 4-0 లోక్సభ స్థానాలు అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 68 అసెంబ్లీ స్థానాల్లో 40 స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక్క లోకసభలో కూడా స్థానంలో కూడా ఖాతా తెరవలేకపోయింది. వాళ్ళకి రివ్యూ ఇంట్రోస్పెక్షన్కి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఓడిపోయారు అనుకుని వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కమిటీ తరఫున కూడా కాంగ్రెస్ లీడర్స్ రజనీ పాటిల్, పిఎల్ పూనియా వీళ్ళిద్దరూ కూడా హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారు. ఎందుకు పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు, అధికారంలో ఉన్నాం కదా, మూడోసారి కూడా ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేదు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్. అందుకే నేను అప్పుడు కూడా చెప్పాను, మోడీ వేవ్, అందరూ మోడీ వేవ్ తగ్గిపోయింది కాదు. మోడీ వేవ్ అనేది దాదాపు 2014 నుంచి నడుస్తుంది దేశం మొత్తం. 10 సంవత్సరాలు, ఇది 11వ సంవత్సరం. ఒక వ్యక్తి వేవ్ కంటిన్యూగా అన్ని ఇయర్స్ ఉండాలంటే కూడా కష్టమే. కానీ ఆ వేవ్ నడుస్తున్నప్పుడే బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో బేస్ వేసుకోవాలి. అంతే తప్ప ఎలక్షన్స్ అప్పుడు మోడీ వచ్చేసి మాకు ప్రచారం చేస్తాడు, మోడీ మమ్మల్ని గెలిపిస్తాడని చెప్పి పోటీలో ఉన్న క్యాండిడేట్ కనుక కష్టపడకపోతే ఆ ఇంపాక్ట్ వర్కౌట్ అవ్వదు. సో మోడీ వేవు, రామ్ మందిర్ వేవు లేదు అసలు అంటే కూడా కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు కొట్టిపడేసింది. ఎన్నికల ముందు కొట్టిపడేసింది, ఎన్నికలు అయ్యాక కూడా రామ్ మందిర్ అయోధ్య మీద ఎందుకంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది సమాజ్వాదీ పార్టీతో కలిసి అంటే, వాళ్ళకి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా బీజేపీ ఆ స్థానాలు గెలుచుకుందన్నప్పుడు ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ లీడర్స్ రజనీ పాటిల్, పిఎల్ పూనియా వీళ్ళు కీ పార్టీ ఫంక్షనరీస్ నుంచి గ్రాస్ రూట్ వర్కర్స్ దాకా కూడా హిమాచల్ ప్రదేశ్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేసింది, బీజేపీ మూడోసారి ఎందుకు గెలిచిందని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే, ముఖ్యంగా పిఎం మోడీ ఫ్యాక్టర్ అనేది మమ్మల్ని ఇక్కడ ఓడించింది, రామ్ మందిర్ ఇష్యూ కూడా మమ్మల్ని ఇక్కడ ఓడించింది. మెయిన్ ఇంకా 3-4 పాయింట్లు ఇచ్చారు, కానీ కీ పాయింట్ ఇచ్చింది మోడీ వేవ్ మళ్ళీ నడిచింది మూడోసారి కూడా, రామ్ మందిర్ కూడా నడిచింది. దాన్ని స్వయంగా కూడా
ఫార్మర్ మాజీ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా కుల్దీప్ రాథోడ్ ఆయన కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా మోడీ వేవ్ మూడోసారి కూడా నడిచింది. రామ్ మందిర్ అయోధ్య ఇష్యూ కూడా అది యాడ్ ఆన్ అయింది, అందుకే మేము ఇక్కడ ఏం గెలవలేకపోయాం. సో ఎంతసేపటికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మోడీ వేవ్ లేదనో, లేకపోతే అయోధ్య రామ మందిర్ ఇంపాక్ట్ లేదు, అందుకే ఉత్తరప్రదేశ్లో అక్కడ ఓడిపోయారు ఇక్కడ ఓడిపోయారు అని చెప్పడం. ఉత్తరప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం, కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ ఎందుకు చేయలేదు అనే దానికి, ఎందుకు బీజేపీ అనుకున్న స్థానాలు గెలవలేదు అనుకుంటారు. పోనీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోయిందంటే వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు 0 స్థానాలు, తెలంగాణలో ఉన్న 17లో కేవలం 8 స్థానాలకి అట్లా పరిమితమయ్యారు, అట్లాగే కర్ణాటకలో 9 స్థానాలకి అట్లా పరిమితమయ్యారు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా రివ్యూ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ మోడీ వేవ్ నడిచింది, రామ్ మందిర్ అక్షిత్ వేవ్ నడిచిందన్నదే వాళ్ళకి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో దీన్ని కొట్టిపారేయలేరు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా ఎక్కడ మోడీ వేవ్ లేదని ఎంత అన్నా కూడా ఖచ్చితంగా కూడా 2024లో కూడా మోడీ వేవ్, అయోధ్య రామ మందిర్ వేవ్ నడిచిందన్నది కాంగ్రెస్ పార్టీ ఫీడ్బ్యాక్లో కూడా స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ.